ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన వాడపాలెం అనే గ్రామం వచ్చండి. వాడపాలెం అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బండారు వారి మేడ. సుమారు 150 సంవత్సరాల క్రితం నాటి పాతకాలం నాటి ఒక మేడమట. అసలు ఈ బండారు వారి మేడ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది, లోపల ఎన్ని గదులు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇటువంటి పాతకాలం నాటి మండపాలు కానీ భవనాలు కానీ రీసెంట్ జనరేషన్లో చాలామంది కూల్చి కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారు. కానీ ఇంత పురాతన కాలం నాటి మండపాలు ఇన్ని సంవత్సరాలు పోషిస్తున్నారంటే వీళ్ళ వంశస్థులు చాలా గ్రేట్ మాట. ఒకసారి ఈ పాతకాలం నాటి మండపాలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. ఆ పాతకాలం నాటి మండపాలకి భవనాలకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్లో ఇటువంటి స్తంభాలతో కూడిన నిర్మాణాలు ఎక్కడా కనిపించట్లేదు. చూడొచ్చు ఎన్ని స్తంభాలు ఉన్నాయో, చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఇటువంటి నిర్మాణాలు కూడా కనిపించట్లేదు. పాతకాలం నాటి భవనం మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ ఎత్తైన అరుగులు అన్నమాట. ఈ అరుగుల మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా అయితే ఈ అరుగైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎంతమంది జనం వచ్చినా కానీ ఇక్కడ కూర్చుని ఏదైనా ఊరు సమస్యలు కానీ ఇక్కడ కూర్చుని పరిష్కరించుకోవడానికి వీలుగా అయితే చాలా పెద్ద అరుగు మాట. ఈ అరుగు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా ఉందో. తర్వాత పైన సరంబి ఒక స్లాబ్ కింద నిర్మించారన్నమాట. పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉందంట. ఆ రోజుల్లో అంటే చెక్కలతోటి స్లాబ్ మాట. ఇది స్లాబ్ తోటి పైన కూడా ఇంకో రూమ్స్ అయితే ఉన్నాయంట. అది ఏ విధంగా ఉందో పైకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. ప్రస్తుతం అయితే బండారు వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ వంశస్థులు ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. సార్ మీ పేరు? శ్రీరామ్ చక్రవర్తి బండారు. బండారు అండి. సార్ మీ పేరు? ఉమేష్ బాబు బండారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అంటున్నారు ఈ హౌస్ కట్టి? 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు తాతగారు కట్టారు, మాకు తెలియదు. ఓకే. ఇంచుమించు ఈ హౌస్ వచ్చి 150 ఇయర్స్ అవుతుందంటే దీన్ని కూడా దేంతో కట్టారని చెప్తున్నారు కదా? గానుగ సున్నంతో కట్టారు. గానుగ సున్నం. ఆ రోజుల్లో సిమెంట్ ఇటువంటివి లేవండి. గానుగ సున్నం ఆ రోజుల్లో సిమెంట్ ఇటువంటి లేవు కాబట్టి గానుగ సున్నం, కోడిగుడ్డు సున్నం ఇటువంటి మెటీరియల్ ఉపయోగించి తయారు చేసేవారంట. అంటే గానుగ సున్నం కూడా ఎద్దులతో చుట్టూరు రౌండ్ తిరిగి తయారు చేసేవారు అనమాట. ఆ రోజుల్లో సున్నం తయారు చేసేవారు. ఆ విధంగా దాంతో కట్టారన్నమాట. ఇది మెయిన్ సింహద్వారం అండి. ఇదంతా టేకే, బట్ ఏంటంటే వీళ్ళు పెయింట్ వేసారన్నమాట. ఇది మెయిన్ సింహద్వారం. ఈ సింహద్వారం దాటి లోపలికి వెళ్దాం. పెళ్లి మండపం కట్టుకుని పెళ్ళిళ్ళు గట్రా ఈ మా మేడలో ఎవరి పెళ్ళిళ్ళైనా ఇక్కడే. మీ ఇంట్లో ఎవరో పెళ్ళిళ్ళు జరిగినా, చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా ఇందులో జరుపుకునేవారండి. ఇప్పుడు కూడా ఇక్కడే చేసుకుంటున్నారు అనమాట కదా. ఎంత ఖాళీ ప్లేస్ ఉంచారు ఇక్కడ. మీ వాళ్ళందరూ కూర్చోవడానికి కూడా ఖాళీ ప్లేస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అయితే హౌసెస్ లో ఇలా ఉండట్లేదండి. కంపల్సరీగా ఒక పెళ్లి అంటూ బయట చేయవలసి వచ్చినా కంపల్సరీగా పెళ్లి కూతురు చేయవలసిన పెళ్లి కూతురు చేయించిన ఇదే ప్లేస్లో
చేస్తారన్నమాట. A to Z అందరూ మేడలు అందరూ కూడా ఇక్కడే పెళ్లి గురించి చేసిన ఇక్కడ చేసిన తర్వాత ఇది జరిగింది. ఆ రోజుల్లో కళ్యాణ మండపాలు కానీ ఏదైనా బయట పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉండేవి కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ ఇంట్లోనే పెళ్లి కార్యక్రమాలు కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేశారన్నమాట. ఆ రోజుల్లో పూర్వీకులు చాలా అంటే బాగా ఆలోచించారన్నమాట. ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లోనే మన పూర్వీకులు అంత అలా ఆలోచించి ఇటువంటి నిర్మాణాలు కట్టేవారన్నమాట. జనరల్గా పైన ఈ ఆకులు గట్ట ఉండవు. మనం ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఎండ నుంచి వేసాము, ఓపెన్ ప్లేస్ ఇది, ప్లేస్ వస్తుంది. వాన గుర్తుంటే గదిలోకి కూర్చొని హ్యాపీగా ఆనందంతో కూర్చోవచ్చు. అదే సరదాగా వర్షం పడుతుంటే భలే ఉంటుంది. ఎన్ని బెడ్రూమ్లే కూడా బెడ్రూమ్ ఇంట్లో కూర్చుని సరదాగా చూస్తుంటే ఎంత బాగా కూర్చుంటే అలా గుర్తుంటుంది, కింద వెళ్ళిపోతుంటుంది సైడ్లోకి. అలాగే ఓపెన్ ప్లేస్, ఏరు రావాల్సిన సూర్యరశ్మి రావాల్సి వచ్చిన గదిలోకి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారు కదంటే వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు అన్నమాట. వర్షం కురుస్తుంటే అందరూ ఇక్కడ కూర్చుని లేదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా సరదాగా ఉంటుంది అన్నమాట. మనకు కూడా వర్షం వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి ప్లేస్ ఇది. మీ పెళ్లి కూడా ఇక్కడ అయిందా సార్? మా పెళ్లి కూడా ఇక్కడ, మా తమ్ముడు పెళ్లి ఇక్కడ. ఆయన మీకు ఏమవుతారు? తమ్ముడు అండి. మీ తమ్ముడు గారండి. ఓకే. ఇప్పుడు సార్ 4 వైపులా ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాయో 4 వైపులు అలాగ ఉంటాయి సార్? ఓకే. 4 సింహద్వారాలు. 4 సింహద్వారాలు. వర్షం వచ్చే ప్లేస్ ఇది కదా. యాక్చువల్గా మనం చాలా మండువాలోగులు చూసాం, కానీ వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంది. చాలా మండువాలోగులు లోపలికి వెళ్ళిన తర్వాత పైకి కొంతమంది వెళ్ళేలా ఉంటాయి. బట్ ఏంటంటే ఇది అలా కాదు. 4 వైపులా 4 సింహద్వారాలు ఉన్నాయి. ఒకసారి ఆ 4 వైపులు ఒకేలా ఉంటాయంటండి. తర్వాత 4 వైపులు ఏ విధంగా ఉందో చూడొచ్చు. సార్ ఇది ఉత్తర వైపు ఉంటే సింహద్వారం అండి. ఓకే. దీనికి ఎదుర్కోకుండా కాలువ అవతల గోదావరి. యాక్చువల్గా మనం మొదట ఎంట్రన్స్ అయింది తూర్పు సింహద్వారం. ఇక్కడ కనిపిస్తున్నది ఉత్తర సింహద్వారం అంటండి. ఉత్తర సింహద్వారానికి ఎదురుగా కాలువకు ఆపోజిట్ లో గోదావరి నది. అది చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. చుట్టూ పంట పొలాలు. ఓకే. వరద వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఓకే. ఇక్కడ నుంచి చూస్తుంటే వీళ్ళ మేడ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఉత్తర సింహద్వారం ఉంది కదండి. ఈ ఉత్తర సింహద్వారం చూసి లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనం ఉత్తర సింహద్వారం లోపలికి వచ్చాం కదండి. లోపలికి వచ్చిన తర్వాత ఒక గార్డెన్ అనమాట. అసలు ఒక చాలా పూల గుండీలు ఏర్పాటు చేశారు. మన సినిమాలో ఇటువంటి సెట్టింగ్స్ అయితే చూస్తూ ఉంటాం. ఒక పెద్ద మండవాలోగులు, పెద్ద కుటుంబం, అలాగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చూపిస్తూ ఉండేవారు. బట్ ఏంటంటే ఇక్కడ అదే కల్చర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉత్తర సింహద్వారం దాటిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత చాలా పూల గుండీలు అయితే ఉన్నాయి. అసలు చూడొచ్చు. అసలు ఇది ఒక నర్సరీలా ఉందన్నమాట. కడియపులంక నర్సరీ చూసి ఉంటారు కదా, ఆ విధంగా ఉంది. అంత బాగుంది. అంటే వీళ్ళు అంటే మనకి ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఎక్కువ పెంచుకోవాలి, మొక్కలు ఎక్కువ పెంచుకోవాలి. ఆ విధంగా వీళ్ళు పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నారు అన్నమాట. ఇందులో ఉన్న మొక్కలు కూడా మనం ఏ మొక్క ఏంటో కూడా దాన్ని చెప్పలేమన్నమాట. అంత అందంగా ఉంది. చూడవచ్చు ప్రతిదీ కూడా. చాలా అయితే ఇక్కడ కుండీలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చాలా పాదులు అయితే ఉన్నాయి. మంచి మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ వాకిలి చూస్తే మనకి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఒక మంచి ముగ్గు ఏర్పాటు చేశారు, అంటే రంగురంగులతో మాట అసలు చాలా అద్భుతంగా ఉంది కదా. పల్లెటూరులో ఇల్లు ఇలా ఉంటాయా? మనకు కూడా ఏ సంక్రాంతి కానీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ సరదాగా ఇలాంటి ఇంట్లో ఉండాలి అనిపించేలా ఉందన్నమాట. అంత అద్భుతమైన ఒక పాతకాలం నాటి మండువాలోగిలి అలాగే భవనం రెండు కలిసి ఉండే మేడ మట్టిది, బండారు వారి మేడ. సేమ్ తూర్పు వైపు సింహద్వారం చూడడం జరిగింది, ఉత్తర వైపు సింహద్వారం కూడా చూడొచ్చు. ఇది కూడా అదే నిర్మాణం అన్నమాట, స్తంభాలతో కూడిన నిర్మాణం. ఆ రోజుల్లో ధాన్యం ఎక్కువగా పండించేవారు కాబట్టి పక్షులు తినడానికి మేత కింద ఇటువంటి కుచ్చు పెడుతూ ఉండేవారు అనమాట. చాలా అందంగా ఉంటుంది, పక్షులకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇది ఇక్కడ సింహద్వారం కూడా కనిపిస్తుంది. ఈ సింహద్వారం దాటి లోపల ప్లేస్ చూస్తే మళ్ళీ మనం మండువాలోకి లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కదా మండువాలోకి లోపల ప్లేస్ చూసారు కదా, ఆ లోపల ప్లేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇది కొంత పార్ట్ మాత్రమే ఉంది, ఇంకా చాలా ఉంటుంది. లోపల కూడా ఇటువంటి స్తంభాలతో కూడా నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడ స్తంభం ఉంది, ఇక్కడ స్తంభం, అంటే 4 స్తంభాలు ఉన్నట్టున్నాయి. ఈ 4 స్తంభాలతో కూడిన ప్లేస్ దాటిన తర్వాత మళ్ళీ సరంబి. ఇక్కడ కూడా చాలా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది. ఆ కాలువ దగ్గర నుంచి ఇక్కడ వరకు ప్రహరీ వరకు మీదేనండి. మీరు కూడా ఎప్పుడు లెక్కేసుకుంటారు ఎన్ని సెంట్లు ఉంటుంది ఏంటని. ఇది పడమర వైపు సింహద్వారం అండి. ఇటు చూసినా అంటే 4 వైపులా ఒకే విధంగా ఉంది. ఇది ఈ పడమర వైపు సింహద్వారం కూడా ఒకసారి చూడొచ్చు. ఇటు కూడా స్తంభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన పైన కూడా మేళ్ళలాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి చూడొచ్చు. అంటే ఇది వీళ్ళు కూడా ఎప్పుడు కౌంట్ చేయలేదంట, ఎన్ని ఎకరాలు ఉంటుందని కూడా కౌంట్ చేయలేదు అనమాట. అంటే మనం ఆ చివర అలా చూసాం కదండి, ఆ కాలం నుంచి దీని వరకు ఉందన్నమాట. అంత పెద్దదన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట, చూడొచ్చు. పైన కూడా మనకి చాలా సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, పైనుంచి హీరో హీరోయిన్లు బయట నుంచి చూసి కనిపించే విధంగా, అంటే పైనుంచి చూస్తూ ఉంటారు ఏం జరిగినా. అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు కదనమాట, ఏం జరుగుతుందో లోపల నుంచి చూసేవారు అనమాట. ఆ రోజుల్లో పూర్వీకులు అలా నిర్మించేవారు అనమాట. ఒకసారి చూసారు కదా ఈ కట్టడం ఏ విధంగా ఉందో. ఇది మరోవైపు ఉండే సింహద్వారం అన్నమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇది పడమర వైపు సింహద్వారం. ఒకసారి చూడండి, ఇది ఎంట్రన్స్ అన్ని అలాగే ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ప్లేస్ చూడొచ్చు. యాక్చువల్గా గెస్ట్లో ఎవరైనా వస్తే ఈ రూమ్లో కూర్చోబెట్టడానికి వీలుగా కొన్ని చైర్స్ వేసి ఒక ప్లేస్ అరేంజ్ చేశారనమాట. ఇది కూడా సరంబి చూడొచ్చు. అంటే పడమర సింహద్వారం దాటిన తర్వాత లోపల ప్లేస్ ఉంది. డైరెక్ట్గా మండులోకి వెళ్ళకోకుండానే ముందు ప్లేస్ ఈ విధంగా ఉంది. దీని తర్వాత చాలా రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుత జనరేషన్లో గోడలు అలా తక్కువ మందం ఉంటున్నాయన్నమాట. కానీ ఇక్కడ గోడను చూసారు కదా, అసలు ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూడొచ్చు. మొత్తం ఈ ఇంటికంతా ఇటుకంటే దీనికంటే పెద్ద గోడలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజుల్లో మన పూర్వీకులు ఈ విధంగా నిర్మించారు అనమాట. ఏంటంటే ఆ రోజుల్లో సిమెంట్ కానీ ఏ విధమైన టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎంత అద్భుతంగా నిర్మించారన్నమాట. ఈ గోడ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు, ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూడొచ్చు. అలాగే ఈ గోడలోనే
మనకి అల్మర్లు కూడా ఉంటాయి అన్నమాట లోపల. చూడొచ్చు ఎంత లోతుందో కూడా. ఇక్కడ గుమ్మం ఉందండి, గుమ్మం దాటి లోపల ప్లేస్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి లోపల మండువా కనిపిస్తుంది. చాలా దూరం ఇలా వెళ్తే గానీ మనకి మండువా స్టార్ట్ అవుతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఇది. ఇది పడమర వైపు నుంచి చూస్తుంటే ఈ ప్లేస్ ఈ విధంగా ఉంది. ఇక్కడ సరంబి కూడా ఒకసారి చూడొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఖాళీ ప్లేస్ కింద ఉంది ఇది. ఇక్కడ స్టోర్ రూమ్ కింద దీన్ని ఉపయోగించుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఈ గుమ్మం దాటి లోపల ప్లేస్ కూడా ఒకసారి చూడొచ్చు. మళ్ళీ ఇలా వస్తుంటే మనకి మళ్ళీ మండువాలోగులు స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ మండువాలోగుల్లోనే అవతల వైపు యువతల వైపు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది హాల్ కింద ఉంచుకున్నాం. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఒకసారి చూడండి. ఆ రోజుల్లో బెడ్రూమ్ అంటే ఏ రూమ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, అంత డిఫరెంట్గా ఉంది. మనం చాలా రూమ్లు చూసి అసలు కన్ఫ్యూజ్గా ఉంది. చాలా నీట్గా ఉందన్నమాట. ఒకసారి బెడ్రూమ్ ఒకసారి చూడండి. అలాగే దీనికి పక్కనే చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. స్టోర్ రూమ్ టైప్. నమస్తే అమ్మా. ఇది కూడా ఒక రూమ్ అండి. ఓకే, చూసారు కదా అసలు ఏ గదిలోంచి వెళ్ళినా కానీ చివరి వరకు తరగట్లేదు అనమాట. అంత విశాలమైన రూమ్స్ అన్నమాట ఇవి. అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయో కూడా కౌంట్ చేయలేము అన్నమాట. ఓకేనమ్మా. చూసారు కదా ఇక్కడ పాతకాలం లాంటి వస్తువులు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బీరువా కూడా ఉంది. ఇక్కడ ఒకసారి బీరువాలు చూడండి. ఈ పాతకాలం నాటి బీరువాలు చాలా ఉన్నాయి దీంట్లో. ప్రస్తుత 100 సంవత్సరాలు దాటిన పాతకాలం నాటి బీరువా అన్నమాట ఇది. ప్రస్తుత జనరేషన్లో చూద్దామన్నా మనకు కనిపించమాట. అసలు వీళ్ళు పాతకాలం నాటి వస్తువులు అయినా కానీ బాగా దాచుకున్నారన్నమాట వీళ్ళు. చూసారు కదా, అంటే వీళ్ళు అంత భద్రంగా దాచుకుంటారని చూపించడానికి మెయిన్ ఏంటంటే వీళ్ళు పాతకాలం నాటి భవనం అయినా పాతకాలం నాటి వస్తువులైనా ఇంకా నీటికి కూడా భవిష్యత్ తరాలకు చూపించడానికి ఇంతలాగా దాచుకుంటున్నారని చూపించడానికి చూస్తున్నాను. ఒకసారి ఈ రూమ్ అయితే ఒకసారి చూడండి. ఈ మేడ అల్లుడు గారు వరుపుల జోగరాజు గారిని పెద్ద సంఖ్య తమ్మారావు గారు ఫాదర్. తమ్మారావు ఈయన ఫాదర్ జోగరాజు గారు. ఇది మా మేనల్లుడే ఎమ్మెల్యే. వాళ్ళ మనవడు కూడా ఎమ్మెల్యే. ఇప్పుడు మొన్న వరుపులో సత్యబాబు నచ్చింది కదా వాళ్ళ మనవడు అనమాట. మా మేడకే అల్లుడు గారు. ఆడది ఇలాగే పెద్ద జవానం. ఆయన పేరేంటండి అది? వరుపుల జోగరాజు గారు. సత్యప్రభా గారు తాతయ్య గారు. ఓకే అండి. ఓకే.
ఇటువైపు ఒక రూమ్ ఉంది, అటువైపు కూడా ఒకటి రూమ్. దీన్ని స్టోర్ రూమ్ కింద ఉపయోగించుకుంటున్నారంటండి. అవతల అయితే బెడ్రూమ్ కింద ఉపయోగించుకుంటున్నారు. అది కూడా వీలైతే ఒకసారి చూపిస్తాను. బండారు సిన్సత్రాజు గారు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఉన్న ఫోటో ఒకసారి చూడండి. బండారు సిన్సత్రాజు గారు అండి. మా చిన్నాన్నగారు అబ్బాయి. బండారు చిన్నసత్రాజు బోర్డు ప్రాథమిక పాఠశాలకి స్కూల్ కట్టించి సైట్ ఇచ్చి స్కూల్ ఇచ్చింది. ఓకే అండి. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న రూమ్ ఒకసారి చూడండి. ఇది పూజా మందిరం అన్నమాట. పైన అయితే వీళ్ళు సీలింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఒక బెడ్ వేసుకున్నారు అనమాట. అంటే పాతకాలం నాటి రోజుల్లో ఎక్కువ రూమ్స్ ఇలా ఉండేమాట. అంటే ఎవరైనా వస్తే గెస్ట్లు పడుకోవడానికి వీలుగా ఆ రోజుల్లో ఇలా నిర్మించేశారన్నమాట. ఇది ఒక బెడ్రూము. అంటే మీకు ఇప్పుడు వరకు చాలా రూమ్స్ చూపించి అసలు ఏ రూమ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఇది బండారు వారి ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇన్ని రూమ్స్ ఉంటాయి, ఇన్ని గదులు ఉంటాయి, ఇన్ని పాతకాలం నాటి వస్తువులు ఉంటాయని చూపించడానికి మీకు ఇది చూపిస్తున్నాను. ఈ రోజుల్లో ఇంత పాతకాలం నాటి మండవలుగులు చూద్దామంటే ఎక్కడ ఏ గ్రామంలో కనిపించట్లేదు. కానీ మీ వాడపాలానికే చాలా పురాతన కాలం నాటి మండవలుగులు అని అందరూ చెప్తున్నారు. సార్, ఈ మండవలుగులు ఎవరిది, ఏంటి, ఎన్ని సంవత్సరాలు, కొన్ని విషయాలు చెప్తారా? నా పేరు బండారు శ్రీరామ చక్రవర్తి అండి. మా తాతయ్య గారు కట్టారు. ఇది ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఈ మేడకి కాటన్ ధర కట్టాడు. బస్టుకుండగా ఆనకట్టు, ఓకే, ధవళేశ్వరం ఆనకట్టు కట్టినప్పుడు ఈ మేడ కట్టారంటారు. అప్పుడు కాటన్ ధర గారు కూడా ఈ కాలువలు తవ్వేటప్పుడు వచ్చి ఈ మేడ దగ్గరకు వచ్చి ఇక్కడ సేద తీరికని చేసి కూర్చుని మళ్ళీ గుర్రం మీద వెళ్ళిపోయేవాడు అంటండి ఆయన. మా పెద్దలు చెప్పుకోరు. అంటే మా తాతగారుల వ్యవసాయదారులు. మా తాతగారుల కాడికి వచ్చేటప్పటికి మళ్ళీ వ్యవసాయాలు చేసుకుంటూ మళ్ళీ వ్యాపార విషయంలోకి వచ్చారు. మా తాతగారులో ఏంటంటే దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు. ఈ వాడపాలెం ఊళ్ళో ఒక 49 ఎకరాల సౌటరీ. ఈ సౌటరీ కూడా మా తాతగారులు పెట్టిందే. దానికి 49 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలా వచ్చారు. గ్రామంలో చాలా కార్యక్రమాలు అంటే మీ పూర్వీకులు చేశారు. అంటే ఒకప్పుడే ఇలాగ దానాలు గానీ ఏదైనా ఊర్లకు గానీ ఏదైనా సేవలు చేసి ఆ రోజుల నుంచి సేవ చేయడం, ఈ రోజు దాకా సేవ చేయడం ప్రజాసేవక మా జీవితాలు. కానీ ఇప్పుడు రోజుల్లో ఎటువంటి కుటుంబాలు ఎక్కడ గానీ ఉండట్లేదండి. ఎక్కడో అరుదుగా ఉంటాయి. ఇంకా స్కూల్ బిల్డింగ్ కూడా స్థలం కూడా ఇచ్చి మా వాళ్ళే ఇచ్చారు తాతగారులు. స్కూల్కి కూడా ఆ విద్యాదానం కింద ఏదో ఉంటది అన్నట్టుగా దానికి. అంటే ఎన్ని గదులు ఉంటాయి సార్ ఇందులో? ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్? ఇది ఎన్ని ఎకరాలు మనం ఎప్పుడు కొనలేదు. ఎకరం 50 సెంట్లు ఉంటుంది. ఎకరం 50 సెంట్లు ఉంటదండి. అంటే ఆ రోజుల్లో ఇంత ల్యాండ్ లో కట్టేవారు మాట ఇల్లు. ప్రస్తుత కాలంలో చిన్న చిన్న గదుల్లోనే గిరిగిరి ఇల్లు ఉంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరు అడగలేదు. అంటే మాకి ఏరియాలో ఇల్లు ఉందంటే అసలు ఏ రూమ్ లో ఎక్కడ ఉంటుందో మాకు కనిపిస్తుంది. మాకే కనిపిస్తుంది. ఒకసారి కొత్తగా ఏమైనా వచ్చారు ఆ గది అంటే ఈ రోజుల్లో అసలు ఇటువంటి ఇల్లు చూద్దామంటే కనిపించట్లేదు. అంటే ఉన్నాయి పూర్వం నుంచి ఉండి ఈ మరుగుపడి అంటే పోషణ లేక శిథిలావస్థకి చేరుకుంది. చాలా అప్పుడు ఏంటంటే అండి జమీందారు కపిలేశ్వరం జమీందారు గారికి ఏమి తాతయ్య గారికి స్నేహం. పట్టాభరామారావు గారు అంటే సర్వారాయుడు గారికి. సర్వారాయుడు గారు తాతగారులకైనా తర్వాత మళ్ళీ పట్టాభరామారావు గారు, సత్యనారాయణరావు గారు,
వీళ్ళకి మా నాన్నగారికి మళ్ళీ స్నేహం. ఓకే. అలాగా స్నేహ బంధం అలా ఉండేది. కపిలేశ్వరం జమీందారు గారికి మాకును ఏదైనా ఇచ్చుకు పుచ్చుకుని గారు కానీ జమీందారు గారు దివాణం కూడా ఇప్పుడు మనకులాగే తీసేరా జమీందారు గారు వాళ్ళకు కూడా అలాగే అప్పుడు కొత్త సార్ వాడపాలెం అంటేనే బండారు ఫ్యామిలీకి ప్రసిద్ధి అండి. బండారు ఫ్యామిలీస్ బంధువులు బండారు వారి మేడ అంటారా, మండువలగులు అంటారా? బండారు వారి మేడ అండి. బండారు వారి మేడ ఇది ఒకటే కదండి? ఇది ఒకటే అండి మేడ. చూసారు కదా, మనం వాడపాలెం అనే గ్రామం వస్తేనే వాడపాలెంలోనే చాలా పురాతన కాలం నాటి మండువలగులు అనమాట. ఇంచుమించు 150 years కంటే అబవ్ అని చెప్తున్నారు. అంటే ఒకప్పుడు కాటన్ దొర గారు ద్రవిలేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మించినప్పుడు ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇలా వచ్చినప్పుడు కొంచెం సేపు ఇక్కడ సేద తీరేవారని ఆ రోజుల్లో చెప్తూ ఉంటున్నారు, వీళ్ళు పూర్వీకులు చెప్పేవారట. అంత పురాతన కాలం నాటి మండువలగులు అనమాట. ఈ మండువలగులు ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది, కొన్ని విషయాలు మనం వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ వంశస్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతటి ప్రసిద్ధమైన పురాతన కాలం నాటి మండువలగుల గురించి ఇప్పుడు చూద్దామండి. ఇంటికి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే పైన కూడా ఇంకొక అంతస్తు ఉందన్నమాట. ఆ పైకి వెళ్ళి పై ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు చాలామంది డూప్లెక్స్ హౌసెస్ అందరు చూస్తున్నారు. ఆ రోజుల్లో డూప్లెక్స్ బిల్డింగ్ లేవు అన్నమాట. అయినా కానీ లోపల నుంచి మెట్లే పైకి ఎక్కే విధానం కూడా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి పై ప్లేస్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ మెట్లు నత్తగుళ్ళ మెట్లు అంటూ ఉంటారండి. అంటే నత్తగుళ్ళ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది అన్నమాట. షేప్ రౌండ్ షేప్ అన్నమాట. చాలా అంటే డిఫరెంట్గా ఉంది. పైకి పై ప్లేస్ చూద్దాం. పైకి వచ్చిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు వర్ణించలేమన్నమాట. పెంకులతో ఒక నిర్మాణం, కింద మన స్తంభాలతో కూడా నిర్మాణాలు చూశారు కదా. ఇక్కడ కూడా చాలా స్తంభాలు ఉన్నాయండి. హోల్ ఉంది కదండి, అంటే వెంటిలేషన్ రావడానికి ఆ రోజుల్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నమాట. ఇక్కడ 3 rooms అయితే ఉన్నాయి. అంటే ఒకే పైన ఉండే ఒకే ప్లేస్ని 3 సెపరేట్ పార్ట్స్ కింద డివైడ్ చేశారన్నమాట. అంటే 3 bedrooms, ఇంకా స్టోర్ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పక్కన ఉంటాయి కర్రలో ఉంటుంది. సరే, ఎవరికి ఫస్ట్ నైట్ అయినా ముందు ఈ మంచం మీద 15 మంచాలు ఇప్పుడు కూడా ఫస్ట్ నైట్ రోజున ఈ మంచం 3 రోజులను, తర్వాత రోజు ఇంకో మంచం ఎక్కడే ఉంటుంది, ఇంకో మంచం కూడా పక్కన పెట్టాం ఆ మంచం మీద అన్నమాట. ఫస్ట్ 3 రోజులు మాత్రం ఎవరికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మా కుటుంబంలో ఎవరికైనా సరే మీ వంశస్థులు తప్పనిసరిగా ఇది ఆచారం అన్నమాట. ఓకే. చూసారు కదా, పందిరి మంచాలు ఆ రోజుల్లో మన పూర్వీకులు మాత్రం ఉపయోగించేవారు. బట్ వీళ్ళ ఇంట్లో మళ్ళీ కనిపించింది పందిరి మంచం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి జరిగినా ఫస్ట్ నైట్ మాట తప్పనిసరిగా ఈ మంచం మీద జరుగుతుంది అండి. ఫస్ట్ 3 days కూడా. తర్వాత వేరే బెడ్ మార్చుకుంటారంట. అది వీళ్ళ ఆచారం అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి. అంత సారంబి ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఎంత అద్భుతంగా ఉంది కట్టడం. చాలా అంటే మనం
ఎంత చూసినా కానీ ఈ ఇల్లు వర్ణించలేమట, అంత అలాగా ఉంది. చాలా ఎక్కువ ఎకరాల విస్తీర్ణంలో ఉంది, చాలా గదులు ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు చాలా రూమ్స్ అయితే చూపించడం జరిగింది. అలాగే దీని బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇది పడమర సింహద్వారం ఉన్నది. ఓకే పైన ఉన్నామండి. చూసారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే ఊరు అంతా కనిపిస్తుంది అన్నమాట. ఈ పాతకాలం నాటి కుర్చీలండి, మద్రాసు నుంచి తెచ్చారండి అప్పుడు. దీనికి ఏమైనా కింద సపోర్ట్లు కట్టే ఉండవు, ఓన్లీ కర్రే బెండింగ్, కర్రే ఎక్కడ అతుకుండదు. ఓకే అండి, ఓకే. అతుకుండదు, స్ప్రింగ్ ఊగినట్టు. ఓకే, ఇదంతా ఒకటే కర్ర. కూర్చోచ్చు కదా, పర్లేదు. కూర్చోవచ్చు. చూసారు కదా, ఇది పాతకాలం నాటి కుర్చీలు అంటండి. ఈ స్ప్రింగ్ ఊగినట్టు ఊగుతుంది అన్నమాట. అసలు ఆ రోజుల్లో ఏ విధంగా ఈ అక్కడ కటింగ్ కూడా ఉండదు, అంతా ఇలా కర్ర వంపంతే ఇలా ఉంచేసి ఫ్లాట్ గా ఉందన్నమాట. అసలు ఒకే కర్ర అన్నమాట, ఎక్కడ జాయింట్ కూడా లేదు. స్ప్రింగ్ ఊగినట్టు భలే ఊగుతుందన్నమాట. ఇది పైకి వచ్చిన తర్వాత ఒక 3వ బెడ్రూమ్ అన్నమాట. ఆ రోజు ఏసీలు ఇలా ఉండేసారు అప్పుడు, ఇలా ఉండేయండి అంతే. అయ్యే ఇప్పుడైతే పైన చేసుకున్నారు కాబట్టి ఈ పాత అప్పుడు టీవీలు కూడా అలాగే ఉండి బాగుంటుంది డబ్బాలాగా. చూసారు కదా, ఏసీలు పాతకాలం నాటి ఏసీలు ఈ విధంగా ఉన్నాయి. ఇది హెడ్ ప్లేస్ కూడా ఉంది, ఇది కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది. మనకి బ్యాక్ వచ్చిన ప్లేస్ అదే, ఎలాగొచ్చాం అలాగే. ఓకే అండి, ఓకే. చూసారు కదా, పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ ఈ విధంగా ఉంది. అంటే ఈ 3 పార్ట్స్ కింద ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ లో ఒకటే పార్ట్ 3 గదులు, ఒకటే పార్ట్ 3 గదుల కింద చేశారన్నమాట దీన్ని. వంశస్థులే చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారండి ఊళ్ళోనే. అన్ని మా సత్రం మీరే, మీరే, నూతులు తగ్గడం మాదే, ఇళ్ళ స్థలాలు ఫ్రీగా ఇవ్వడం మాదే, మీదే. ఇళ్ళకి ప్రతి చాలా మంది ఇళ్ళకి వాస తలుపులు దారబంధాలు ఇవ్వడం మీదే. మళ్ళీ మా చిన్నగారు పంపిస్తున్నారు కదా అక్కడ, ఇటు కూడా అలాగే ఉంది సార్. మళ్ళీ ఇది మళ్ళీ ఉత్తర వైపు ఉండే ప్లేస్ అండి. ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం గోదావరి కనిపిస్తుందన్నమాట. ఇక్కడ నుంచి వరదలు వచ్చినప్పుడు వీళ్ళ వంశస్థులు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మేడగల వాళ్ళు బయట వరద ఏ విధంగా ఉందో చూడడానికి అవకాశం ఉండే విధంగా కనిపిస్తుందన్నమాట. అదంతా ఏటుకొట్టు అవతల ఉండేదంతా గోదావరి అన్నమాట. ఈ ప్లేస్ చూడండి, చాలా బాగుంది. ఈ చాలా రూమ్స్ అయితే ఉన్నాయి, అంటే మీకు అవన్నీ చూపించడం కష్టం కాబట్టి లోపల ప్లేస్ ఏ విధంగా చూడొచ్చు. ఈ మేడ ఎంత చూసినా తరగట్లేదండి. ఈ పక్కన మెట్లు, ఈ పక్క మెట్లు, ఆ పక్క మెట్లు అన్ని కలిపి జాయిన్ అయ్యి కింద నత్తగొల్ల మెట్లు. ఓకే, ఎటువైపు చూసినా కానీ మెట్లు ఉన్నాయి. అంటే 4 వైపులో ఉన్నాయి మెట్లు. అలా కాకుండా లోపల నుంచి కూడా మెట్లు ఏర్పాటు చేశారన్నమాట. అంత అద్భుతంగా నిర్మించారన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ఉంది. వాతావరణం అంతా మనకి పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది.
కూడా ఇలాగా ఇదిగో ఈ డోర్ పైకి ఇస్తుంది, అట్టుకుంటుంది పైన అట్టుకుంటుందండి. ఓకే. ఇలాగా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ పైకి పెడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే పైకి అట్టుకు దాని మీద అనుకోవాలతో దులుపుకోవచ్చు. ఎప్పుడు పెంకులు వేసినప్పుడు కట్టండి. పైన పెంకులు ఉన్నాయి, బాగా పైన పెంకులు ఉన్నాయి. పెంకునేత మేడ ఇది. అసలు ఆ పైకి వచ్చిన తర్వాత పైప్ లైట్ చూస్తుంటే అసలు వర్ణించలేమట, అంత అద్భుతంగా ఉంది ఈ భవనం అయితే. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇటువంటి రౌండ్ షేప్లో ఒక సర్కిల్ షేప్లో నిర్మాణాలు కనిపిస్తున్నాయి పైకి వచ్చిన తర్వాత. ఇవి చాలా స్తంభాలతో కూడిన నిర్మాణాలు అన్నమాట. పైనుంచి అంటే మనం నత్తగోళ షేప్లో ఉండే మెట్లు చూడడం జరిగింది కదా. పైకి వచ్చిన తర్వాత పై ప్లేస్ ఈ విధంగా ఉంది. ఒకసారి ఇక్కడ ఈ పెంకుడిల్లు అంటే మండువాలోగులు చూసారు కదా మనం. మండువాలోగుల్లో వర్షం వచ్చే ప్లేస్ ఇదేమాట. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది అంతా గోదావరి. అటు చోట ఉన్నదంతా గోదావరిలోకి వస్తుంది. ఓకే అండి. ఓకే. గట్టిగా గోదావరి వస్తే అన్ని ములుగుతాయి, లెవెల్కి వస్తుంది వాటర్. ఇంతలకి అలాగే నేసి ఉంటుంది. ఆ పక్కకి ఆ 4 పక్కల నేసి ఉంటుంది, మైంగి హోల్ ఉంటుంది, మళ్ళీ హోల్ ఉంటుందండి. ఓకే. ఇంత అద్భుతమైన మేడని ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పోషిస్తున్నారంటే వీళ్ళ వంశస్థులు చాలా గ్రేట్ అన్నమాట. తరతరాల నుంచి వీళ్ళు పూర్వీకులు అందించిన ఆస్తిని కాపాడుకుంటున్నారు అంటే చాలా గ్రేట్. ఇంకా భవిష్యత్తులో మన అందరూ చూడాలంటే ఇలాంటి ఇల్లు తప్పనిసరిగా చిన్న పిల్లలకంటే భవిష్యత్ తరాలకి ఇటువంటి మండువాలోగులు అంటే తెలియని రోజులు మటు ఈ రోజుల్లో. మండువాలోగులు అంటే డాడీ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అలాంటి వారికి మన పూర్వీకులు అందించిన ఆస్తిని ఇలా కాపాడుకుంటున్నారంటే గ్రేట్. ఇది ఈ బండారు వారి మేడమట.